మనలో రాత్రి అంతా పొద్దుదాకా కష్టపడి రాత్రి దొడ్ల తోలి ఇంటికి వచ్చేసరికి తెల్లర వరకు దొడ్ల పోయేసరికి కుక్కలు గొర్రెలను కొరికేసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు సిద్దిపేట జిల్లాలోని మత్తూరు మండల కేంద్రంలో రాత్రి గొర్రెల్ని దొడ్ల తోలి ఇంటికి వచ్చి పొద్దున ఉదయం పోయి చూసేసరికి ఒకే రోజు 96 గొర్రెల్ని కొరికేసినటువంటిది ఉంది. ఇదే దీంతో పాటు అంతకుముందు ఒక సంవత్సరం కూడా 40 గొర్రెలు కొరికేసినటువంటిది ఉంది. దీంతో పాటు అదేవిధంగా గొర్రెలు మేపడం కోసం కంచెల పోయే క్రమంలో రోడ్ల మీద పోతూ ఉంటే సిద్దిపేట జిల్లాలోని గజ్వెల్లి పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి కోపటిబండ దగ్గర 196 గొర్రెలను లారీతో గుద్దినటువంటి పరిస్థితి ఉంది. ఇట్లా ఈ విధంగా ఇదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక రహదారులలో గొర్రెల కాపర్లు గొర్రెలు మేపడం కోసం గొర్రెలను తోలుకపోతూ ఉంటే లారీలు, బస్సులు, కార్లు ఈరోజు మందల మీదకి ఎక్కిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో ఈ చనిపోయినటువంటి గొర్రెలకు నష్టపరిహారం చెల్లించాలని గతంలో అనేక సార్లు మన సంఘం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినటువంటిది ఉంది. దీని మీద ప్రభుత్వమే చర్య తీసుకొని ఉచితంగా ఇన్సూరెన్స్ చేయించాలి. ఇలాంటి ప్రమాదాలలో చనిపోయినటువంటి పెంపకందారులకు గొర్రెలకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి ఈరోజు మన సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. అంతేకాకుండా ఈరోజు ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి పెంపకందారులు ఎవరైతే ఉన్నారో వృత్తిరీత్యా వాళ్ళకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేస్ ఇవ్వాలని చెప్పేసి మన సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది. అందుకోసం ఈరోజు గ్రామాలలో ఉండేటువంటి కుక్కలు జీవాలతో పాటు గ్రామంలో ఉండేటువంటి ప్రజల మీద కూడా దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయ్యా అధికారులు వీటిని చంపండి అయ్యా, వీటి వల్ల మనకు నష్టం జరుగుతూ ఉంది, జనాల మీద దాడులు చేస్తూ ఉన్నాయి, మా గొర్రెల మీద దాడులు చేస్తూ ఉన్నాయి అంటే ఈరోజు జంతు సంరక్షణ సమితి దీన్ని ఒప్పుకోవట్లేదు. కాబట్టి మేము కుక్కలను చంపలేమని చెప్పేసి ఈరోజు చేతులెత్తేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందుకు ఈరోజు ఈ ప్రజాపాలన చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంవత్సరం అత్యంత అధికారంలోకి వచ్చి నువ్వు 2 లక్షల నగదు బదులు ఇస్తావు, నువ్వు ఎందుకు ఇస్తలేవు, ఎవడ వేయడం, దీని గురించి ఆలోచించాలన్నటువంటిది. నువ్వు గొర్రెల పంపిణీ చేస్తా అనుకునేటువంటి అయితే ఈరోజు